మరి విచ్చేసినటువంటి మన సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో రెండు విషయాల గురించి ముఖ్యంగా మాట్లాడాలనుకున్నా. మొట్టమొదటిగా లేబర్ ఆఫీస్ నుంచి మనకి ఏమి రావడం లేదనేది పెద్ద అంశంగా మన కార్మికుల సహోదరులందరిలో కూడా ఒక కొరత అనేది ఉంది. లేబర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటిది మనకి ఏదైతే మరి గవర్నమెంట్ చెప్పిందో వాటిలో ఏది కూడా మనకు సరైన రీతిలో ఎవరు కూడా అది అందడం లేదు. లేబర్ కార్డులు తీసుకోండి అని మాత్రం గవర్నమెంట్ చెప్తాను, కానీ దాని నుంచి మనకు లబ్ధి అనేది ఏది కూడా మనకు రావడం లేదు, సరైన రీతిలో మనకు రావడం లేదు. సో అదొకటి. రెండవది ఏంటంటే ప్రతి మండలం హెడ్ క్వార్టర్ లో మన ఎలక్ట్రీషియన్ సహోదరులందరికీ కూడా ఒక కాలనీ అనేది ఉండాలి. మూడవదిగా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. మాట్లాడద్దని చెప్తున్నారు కదా. రాష్ట్ర అధ్యక్షులు మనం చెప్పే పాయింట్లని నోట్ చేసుకుంటున్నారు. దయచేసి వాళ్ళ గవర్నమెంట్ తో మరి మాట్లాడాలి. వాళ్ళు ప్రతి మండలం హెడ్ క్వార్టర్ లో ఎలక్ట్రీషియన్ సహోదరులందరికీ కూడా ఒక కాలనీ అనేది ఉండాలి. రెండవదిగా లేబర్ ఆఫీస్ నుంచి మనకు చెందాల్సినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో వారంతటా వారే మనకు తెలియజేసే విధంగా ఉండాలి, అది గవర్నమెంట్ ద్వారా. మరి మూడవదిగా ఏంటంటే మన ఎలక్ట్రీషియన్ సహోదరులందరికీ కూడా మరి ఇంటి జాగాలలో సరైన రీతిలో సక్రమంగా ఇవన్నీ కూడా మనకు అందాలని మరి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన సహోదరులందరికీ కూడా ఒక ఇంతకుముందు మైనర్లు పెట్టుకుని పనిచేస్తున్నారని చెప్పి సహోదరుడు మాట్లాడాడు. ఇప్పుడు 4 అంతస్తుల బిల్డింగ్ లో మనం పనిచేస్తుంటారు. పైన పిల్లలు ఎవరైనా గాడి కట్ చేయడం కానీ లేదా డ్రిల్లింగ్ వర్క్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కింద మనము ఏం చేయాలంటే ఫ్యూజ్ క్యారియర్ దగ్గర చిన్నగా మరి యాంప్స్ తక్కువగా ఉండే విధంగా మరి ఫ్యూజ్ వైర్ అనేది వేసుకోండి. మరి పైన ఏదైనా షాక్ కొట్టినా కూడా కింద మనకి ఫ్యూజ్ అనేది కట్ అయ్యేటట్టుగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సెంటరింగ్ వాళ్ళు ఫ్యూజ్ ఎగిరిపోతుందని లావుగా మరి అన్ని దండిగా యాంప్స్ వచ్చేటట్టుగా వాళ్ళు కరెంట్ వైర్లు కూడా చుట్టి చేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా మన పిల్లలు ఎవరైతే వర్క్ చేస్తారో అపార్ట్మెంట్స్ లలో పైన ఎక్కడో ఉంటాడు, మరి కింద ఆఫ్ చేసేవాడు ఎవడు ఉండడు, పైన నీళ్లు ఉంటాయి, మరి అన్ని వైర్లు కూడా కట్ అయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వర్క్ చేసుకునేటప్పుడు కింద ఫ్యూజ్ క్యారియర్ ఒకసారి చెక్ చేసుకొని యాంప్స్ తక్కువగా ఉండే విధంగా వేసుకొని మరి గాడి కటింగ్లు అయితేనేమి డ్రిల్లింగ్ అయితేనేమి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి ఇచ్చేసినటువంటి వారు ఒక ఈ సభ ముగిసేంత వరకు కాస్త నిశ్శబ్దంగా ఉంటే ప్రతి ఒక్క విషయాలు కూడా మన రాష్ట్ర బాడీకి తెలియజేసిన వాళ్ళం అవుతాము, వాళ్ళని గౌరవించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి హరికి మరి రాష్ట్ర కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ నర్సక్క. అదేవిధంగా కాళహస్తి అసోసియేషన్ నుంచి ఈశ్వరన్న, ఇక్కడ విచ్చేసిన స్టేట్ బాడీ అన్న వాళ్ళకి అందరికీ నా ధన్యవాదములు. నెక్స్ట్ ఇక్కడ విచ్చేసిన మన ఎలక్ట్రిక్ సోదరులకి ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదములు. ఇప్పుడు లేబర్ ఆఫీసర్ చెప్పారు, కానీ మన లేబర్ ఆఫీస్ వాళ్ళతో కొంచెం అన్యోన్యతగా ఉంటే అన్ని పనులు వాళ్ళే చేసి పెడతారు. మనం వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ గా ఉంటే వాళ్ళు చెప్పిన పని మనం ఫ్రీగా చేసి పెడితే వాళ్ళు మన